బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మైనంపల్లి హనుమంతరావు వంశం ఒక్కసారిగా కూల్ గా మారింది. తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ లో అసమ్మతి గలం వినిపించిన మైనంపల్లి హనుమంతరావు హఠాత్తుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు తీసుకోబోతుందని బీఆర్ఎస్ నేతలు లీకులు ఇస్తున్నారు. తన కుమారుడైన మైనంపల్లి రోహిత్కు మెదక్ టికెట్ ఇప్పించేందుకు మైనంపల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన ఏకంగా మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మైనంపల్లి హనుమంతరావు వంశం ఒక్కసారిగా కూల్ గా మారింది. తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అసమ్మతి గలం వినిపించిన మైనంపల్లి హనుమంతరావు హఠాత్తుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు తీసుకోబోతుందంటూ బీఆర్ఎస్ నేతలు లీకులు ఇస్తున్నారు. తన కుమారుడైన మైనంపల్లి రోహిత్కు మెదక్ టికెట్ ఇప్పించేందుకు మైనంపల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన ఏకంగా మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సునీల్, చెప్పండి. రాష్ట్రాల్లో సంచలనంగా మారింది మైనంపల్లి ఎపిసోడ్ అని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తన కొడుకుకు మెదక్ బీఆర్ఎస్ తరఫు నుంచి టికెట్ ఆశించినటువంటి మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి కేటాయించడంతో ఒక్కసారిగా అని చెప్పవచ్చు. ఒకసారి మైనంపల్లి హనుమంతరావు పార్టీ నేతలపై వినిపించారు. కొడుకు తాను ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం రాబోయే ఎన్నికలు అని చెప్పారు. అయితే మైనంపల్లి హనుమంతరావుకి అయితే సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించినప్పటికీ కూడా ఆయన బీఆర్ లేదంటే బయటకు వస్తారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో వర్గం పట్టుబడుతుండగా మరోవైపు తను సస్పెండ్ చేస్తే తాను బయటికి రావాలని చెప్పి చూస్తున్నారు. లేదంటే పార్టీ అధిష్టానం మాత్రం తనంతా తాను మైనంపల్లి తానే బయటికి వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోయే వరకు వేచి చూడాలని చెప్పి కూడా ఇద్దరు కూడా సరైనటువంటి అంశాలపై ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మైనంపల్లి బయటికి వస్తారా పార్టీలో లేదంటే బయటికి పడే వరకు అయినా పార్టీలోనే ఉంటారనేది ఒకవైపు చర్చ కొనసాగుతుంది. మరోవైపు మైనంపల్లి రోహిత్ ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు కుమారునో ఆయన మెదక్ లో మాత్రం సాదాసీదాగా తన పనులు చేసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే వారు బీఆర్ఎస్ నుంచి అయితే టికెట్ రాని అంశం ఉంది కాబట్టి వాళ్ళు ఇతర పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తారు లేదా అనేది కూడా హరీష్ ఆయన విమర్శించినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.